ఎలా అనిపిస్తుంది బ్రో యుఎస్ఏ పబ్లిక్ రివ్యూ అండ్ గేమ్ చేంజర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, టు బి హానెస్ట్ గా చెప్పాలంటే 4 years వెయిట్ చేసినామన్న. కల్స్ ఫ్యాన్స్ గా ఒక మెగా ఫ్యామిలీ అభిమానులుగా 4 years వెయిట్ చేసినాం. పడతాయిందన్న. చెప్తున్నా కదా, నేను చెప్తున్నా అన్న, నిన్న నైట్ నుంచి నాకు నిద్ర లేదు. ఈ రోజు చూడాలి, అసలు చూసి ఎంజాయ్ చేయాలి గట్టిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకుంటే సూపర్ ఉందన్న మూవీ మాత్రం. అసలు ఇంటర్వెల్ కన్నా ఒక 10 minutes బిఫోర్ అట్లా మొత్తం ట్రైన్ ది ఒక సీన్ ఉంది. ఆ ట్రైన్ మొత్తం ట్రైన్ దే, ఆ మొత్తం ట్రైన్ లోనే ఉంటది ఆ సీన్. సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్ సీన్ అన్న. చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అన్న అది ఇంటర్వెల్ సీన్ మాత్రం. తర్వాత మనం యుఎస్ఏ లో ఎలా ఉంటే తెలుగులో ఎలా ఉంటుంది bro? అన్న, యుఎస్ఏ లో కూడా ఇప్పుడు చెప్తున్నా కదా అన్న, ప్రతి థియేటర్ లో రచ్చ రచ్చ ఉందన్న. అసలు ఇక్కడ కూడా నేను ఇట్లా మన తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు లాగానే ఉందన్న. తెలుగు స్టేట్ లోనే ఉన్నా, తెలుగు స్టేట్ లోనే చూస్తున్న లాగా ఉందన్న. అలా ఉందన్న, నార్మల్ గా లేదు. చెప్తున్నా కదా, రేపు తెలుగు స్టేట్ లో కూడా రిలీజ్ అవ్వబోతుంది. బద్దలు భాషింగాలు అయితే అన్న, టు బి ఆనెస్ట్ సూపర్ వెళ్ళిపోతుంది మూవీ అయితే. ఇంకా పాటల గురించి మాట్లాడితే 100 crores బడ్జెట్ పెట్టినాడు, పడుతుంది. టు బి ఆనెస్ట్ చాలా పడుతుంది, చాలా ఎంజాయ్ చేసిన. మూవీ మాత్రం నార్మల్ గా లేదు. అలా పొలిటికల్ డ్రామా కాకుండా శంకర్ గారి విజువల్స్ ఇంకా ఒక థాట్ ఆఫ్ వే అంతా చూపించినారు మూవీలో. ప్రతిసారి మూవీలో ఏదో మెసేజ్ ఇస్తారు, ఈ మూవీలో కూడా వచ్చినారు. పొలిటిక్స్ అనేది ఎంత దారుణంగా ఉంటది, అది మంచోళ్ళుగా వాడుకుంటే అది మంచిగా కూడా ఉంటది అనేది చూపించారు మూవీలో. సూపర్ గా ఉందన్న. అందరికి ఒకటే కోరుకుంటారా, వచ్చండి చూడండి. రామ్ చరణ్ గారు కొట్టేసి హెలికాప్టర్ సీన్ ఎలా అనిపించింది అన్న? అసలు ఆ ఒక్క సీన్ అని కాదన్న, అలాంటివి ఒక 10 సీన్స్ ఉంటాయన్న మూవీలో. ఆ ఒక్క పెట్టిన 500 crores బడ్జెట్ కి వర్త్ ఇచ్చినాడన్న శంకర్ అన్న. చెప్తున్నా కదా, ఇండియన్ టూ చాలా అప్సెట్ అయినా కానీ రికవరీ 2000 కోట్లు కలెక్షన్ అయిద్దా? కంపల్సరీ అవుతాయన్న. 1000 crores పోతుంది ఎట్లయినా మూవీ. ఎందుకంటే అంత ర్యాంపేజ్ ఉంది మూవీలో. పాటలు కాకుండా, ఫైట్స్ కాకుండా, చరణ్ అన్న లుక్స్ అన్న ఫస్ట్ మ్యాటర్ చేస్తే చరణ్ అన్న లుక్స్. చరణ్ అన్న లుక్స్ తర్వాత చరణ్ అన్న యాక్టింగ్. అసలు చరణ్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడదు. హీఈస్ మెగా పవర్ స్టార్. ఎప్పుడు ఒకేలా ఉండడు, మారుస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఒక పొలిటికల్ కెమెరా, డబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయన్న. చూడండి, చాలా బాగుంటది మూవీ మాత్రం. అలా ఫ్లో లో వెళ్ళిపోతుంది. చెప్తున్నా కదా, అసలు ల్యాక్ కూడా కనిపించదు. ఫస్ట్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ సీన్ 20 minutes నేను అసలు పిచ్చెక్కిపోయింది అన్న. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. సో చూడండి అన్న. ఓవరాల్ రేటింగ్ అంటే ఎంత ఇస్తాను? రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4.5. 4.5 అన్న. ఎలా అనిపించింది అన్న? అంటే మన కలెక్షన్ వైజ్ ఎంత కలెక్ట్ చేస్తాను మీకు 1000 crores వెళ్తుంది అన్న. ఎందుకంటే ఆ 500 crores వచ్చి పెట్టిన బడ్జెట్ కి డబుల్ కూడా రావాలి కదా అన్న. సో 1000 crores పక్కా వెళ్తుంది అన్న. పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తారు 2000. సో పుష్పకి కంపేర్ చేద్దాం. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళు ప్రమోషన్స్ చేయలే. సౌత్ స్టేట్ లో మాత్రం సౌత్ స్టేట్ ఇంకా కొంచెం కలిపేసి 1000 crores అయితే పెడతది అన్న. ఇంకా పుష్ప హైప్ దగ్గర మనం కలవలేము. బికాస్ డాన్స్ సాంగ్స్ శంకర్ గారు మార్క్ ఎలా అనిపిస్తుంది? 100 crores పడుతున్నాయి అన్న. టు బి హానెస్ట్, ఆ 5 songs కి పెట్టిన 100 crores పడుతున్నాయి అన్న. చాలా పడుతున్నాయి. అసలు డాన్స్ కాకుండా ఆ ఫీల్ వస్తుంది చూడండి అన్న. ఆ ఫీల్ వచ్చింది నాకు సాంగ్స్ తో పాటు. సో థియేటర్ లో బద్దలు వాషింగ్ అయినాయి సాంగ్స్ తో. స్టోరీ డామినేట్ చేసే లెవెల్లో ఉన్నాయా సాంగ్స్? యాక్చువల్ స్టోరీ అంటే ఒక పొలిటికల్ డ్రామా. ఆ స్టోరీ ఇంకా పాటలకి ఎక్కువ లింక్ లేవు. అది ఒక చిన్న మిస్టేక్ అనుకుంటా. కాకపోతే స్టోరీ మాత్రం సూపర్ ఉంటది. పొలిటికల్ డ్రామా. ఆ లవ్ స్టోరీ తర్వాత జరగండి పాట, ఇంకోటి పాట ఉంది కదా, ఆ 2 పాటలు సింక్ అవుతాయి మంచిగా. సో కియారా ఇంకా రామ్ చరణ్ గారు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మనం ఇంకో ఫస్ట్ మూవీలో చూసినాం. ఈ మూవీలో కూడా సూపర్ ఉంది వాళ్ళ కెమిస్ట్రీ. ఇంకా మారింది, ఇంకా డెవలప్ అయింది. సో శంకర్ గారు పెట్టిన ఎఫెక్ట్స్ అండ్ ఇందులో విలన్ గా చేశారు కదా, ఎలా అనిపించింది? సూర్య ఆయన యాక్టింగ్ కి చెప్పొద్దు. సరిపోయిన శనివారంలో పీక్స్ లేపినాడు. ఇక్కడ పీక్స్ లేపినాడు, హైక్స్ లేపినాడు. ఆయన యాక్టింగ్ అసలు మారాలన్నా సూపర్ అన్న. అంటే చరణ్ అన్న రంగస్థలంలో ఎంత డేంజర్ గా ఉంటాడు, అంత డేంజర్ గా ఒక విలన్ కావాలనుకున్నా ఈ మూవీలో ఉన్నారు బ్రో. ఇద్దరు ఒక ఫేస్ ఆఫ్ ఉంటది అబ్బా. క్లైమాక్స్ వచ్చే వరకు మూవీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అన్న. ఆర్జే సూర్య అన్న యాక్టింగ్ కాకుండా అక్కడ క్యారెక్టర్, ఎస్జే సూర్య సారీ. సో ఆయన క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ నార్మల్ క్యారెక్టర్ కాదు. ఆ విలన్ కి చాలా సార్లు చాలా మూవీలో లో చూపిస్తారు, కానీ ఈ మూవీలో మాత్రం ఆయనకి కాంపేట్ గా చూపించిన సూపర్ ఉందన్న. ఇంకా మన సునీల్ గారి గురించి మాట్లాడుకుంటే, టు బి ఆనెస్ట్ పుష్ప 2లో ఆయన యాక్టింగ్, ఆయన క్యారెక్టర్ చూసి చాలా అప్సెట్ అయినా ఒక కామెడీగా చూపించినారు. కానీ ఈ మూవీలో పడుతున్న కామెడీ నిజంగా పడుతుంది. ఈ మూవీలో కామెడీ ఉంది. ఇంకా సునీల్ గారు ఒక సస్పెన్స్ కూడా ఉంది. సునీల్ గారితోనే ఒక ట్విస్ట్ అవుతుంది అక్కడ. సో చాలా బాగుంటది అన్న మూవీ. చూడండి అందరూ. ఓవరాల్ మీరు సాటిస్ఫైడ్ అన్న? నేనైతే సాటిస్ఫైడ్ అన్న. ఎందుకంటే ఇండియన్ 2 తో చాలా అన్సాటిస్ఫైడ్ అయినా, ఇక్కడైతే సాటిస్ఫైడ్ అయినారు. చాలా. థ్యాంక్ యూ.